ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కుప్ల ప్రెస్ మీట్ లో అన్నారు. సీఎం మంత్రులు కేవలం సొంత లాభం కోసం పనిచేస్తున్నారని, కేటీఆర్, హరీష్ రావులు అనేక స్కాములు బయట పెట్టారని, పరిశ్రమల కోసం కేటాయించిన భూమిని బదలాయింపు చేస్తూ 5 లక్షల కుంభకోణానికి తెరలేపారని ఆయన అన్నారు. నాడు కేసీఆర్ 7,700 మెగావాట్ల విద్యుత్ నుండి 23,000 మెగావాట్లకు పెంచారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సరియైన సమాధానం ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులకు తెరలేపారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, పవర్ ప్రాజెక్టుల పేరిట 50,000 కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్టీపీస్ లో ఉన్న విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. హరీష్ రావుపై దాడిని ఖండిస్తున్నట్లు ఆయన సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ జిల్లా ప్రజాపరిషత్ హరిచంద్రరావుతో పాటు ఉప్పుగండ్ల నరేందర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో బుగ్గారం మండలానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడంలో, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో ఘోరమైనటువంటి విఫలమైనటువంటి ప్రభుత్వంగా మనం నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నటువంటి మాట. దానికి తోడు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోపోవా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచన చేయకపోగా తమ సొంత లాభం కోసం ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రాంతాల వారిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సందర్భాన్ని బట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి అనేక స్కామ్స్ను కూడా బయటపెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ వారం రోజుల పరిధిలో హైదరాబాద్ నగరంలో గతంలో ఎప్పుడో ఇండస్ట్రియలైజేషన్ కోసం, పరిశ్రమల కోసం కేటాయించినటువంటి 9,223 ఎకరాల భూమిని మరి ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పేరుతోటి దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నట్టుగా దాని లెక్కలు, పక్కలు, వివరాలతో పాటు హరీష్ రావు గారు బయటపెట్టిన తర్వాత ఈరోజు ప్రభుత్వంలోనే ఒక తర్జమా మర్జం, అంటే అధికారుల లోపట, మరి ముఖ్యమంత్రి కార్యాలయం లోపట ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి విషయం మనం చూసినాం. మరి దాని నుంచి ఇంకా తేరుకోక ముందే దేశంలో మరొక అతిపెద్ద స్కామ్కు వీళ్ళు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము? రామగుండంలో, పాల్వంచలో, అదేవిధంగా మక్తల్లో 800, అంటే ఒక్కొక్క దగ్గర 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా హడావుడిగా మరి గతంలోనే దీన్ని ప్రణాళిక చేసినప్పటికీ కూడా ఈ మధ్య క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఒక పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తా అంటే తప్పేం కాదు, కానీ దీంట్లోనే కాంట్రవర్సీ ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే ముఖ్యమంత్రి థర్మల్ పవర్ ఏదైతే ఉందో మేము ప్రోత్సహించము, రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా సోలార్ పవర్ కానీ ఇతర పవర్ సెక్టార్ల మీదనే ఆధారపడి మేము దాన్ని
మరి బాగా వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి ఇలా మళ్ళీ థర్మల్ పవర్కి సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులను నెలకొల్పుతామని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా కూడా థర్మల్ ప్రాజెక్ట్స్ని నెలకొల్పితే కూడా తప్పని మేము అనట్లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు గారు ప్రత్యేకంగా ప్రశ్నించినటువంటి విషయం ఒకటే. గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కరెంటు లేనటువంటి సమయంలో పెద్ద మొత్తంలో కరెంటు ప్రాజెక్టులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7,700 మెగావాట్ల పవర్ను దిగిపోయే నాటికి పెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయినట్టయితే దాదాపు 23,000 మెగావాట్ల పవర్ మన చేతికి అంది. ఎక్కడ కూడా పరిశ్రమలకు కానీ ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ దేనికి కూడా లోటు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మిగులు పవర్గా ఉండేటువంటి ఒక రాష్ట్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతో చేయడం జరిగింది. మరి వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి విధానం ఏంటంటే కొట్టొచ్చినట్టుగా కనబడతాం. ఇలా హరీష్ రావు గారు ఈ ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప దీనికి నిజమైనటువంటి సమాధానం చెప్పేటువంటి సమాధానాలు మాత్రం వాళ్ళ దగ్గర లేవు. ఏం చెప్పిండ్రు? ఆనాడు మేము అధికారంలో ఉన్ననాడు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఎన్టీపీసీలో నెలకొల్పినటువంటి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా 8.63 కోట్లు ఒక మెగావాట్, 9 భద్రాద్రి అయితే 9.74 కోట్లు, అదేవిధంగా ఎన్టీపీసీ అయితే 12.23 కోట్లకు ఆనాడు అగ్రి అయి మరి ఈ పవర్ ప్రాజెక్ట్స్ నెలకొల్పేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు కొద్ది సమయం జరిగేసరికి ఒకవైపేమో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ ప్రాజెక్ట్స్ను అస్సలే ప్రోత్సహించామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇలా 3 ప్రాజెక్టులు చేపడుతున్నారు. 3 ప్రాజెక్టులు చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ప్రశ్న అంతా ఒకటే, ఇలా మీరు మరి ప్రాథమిక సమాచారం ప్రకారమే 1 మెగావాట్కు 14,000 కోట్లతోటి మీరు ప్రతిపాదన చేసిండ్రు. ఇది పూర్తయ్యే నాటికి ఒక్క ప్రాజెక్టు 16,000 కోట్లు మరి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా 30 నుంచి 40% కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టులు కడుతున్నారు అనేటువంటిది ఈ ఎస్టిమేషన్స్ ద్వారా తెలుస్తూ ఉన్నది. దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల కోసం వేల కోట్ల రూపాయలు దండుకోవడం కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు తప్ప ఇది ప్రజా ఉపయోగం కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు కాదని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నించడం జరిగింది. సరైనటువంటి సమాధానం చెప్పాలి, లేకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టి మీరు ఏ విధంగా చేస్తున్నారో చెప్పాలి తప్ప హరీష్ రావు గారి పైన ఎదురుదాడి చేయడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఏదో మేము పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం అనేటువంటి ప్రచారం ప్రజల్లో చేయడం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము పవర్ ప్రాజెక్ట్స్కి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. మీరే గతంలో ప్రకటన చేసిండ్రు. రానున్నటువంటి కాలంలో మేము ఈ థర్మల్ పవర్ను మేము ప్రోత్సహించమని చెప్పింది మీరే. ఇలా మళ్ళీ ఎందుకు చేపట్టిందో ఎవరికి అర్థం కానటువంటిది. కాబట్టి దీనిపైన సమగ్రమైన చర్చ ప్రజల్లో కూడా జరగాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ వేలాది కోట్ల స్కామ్ ఏదైతే ఉందో భావి తరాల తెలంగాణ బిడ్డలపైన, తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రాంతం పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కోలుకోని దెబ్బ తగులుతుంది. ఒకవైపేమో వేలాది ఎకరాల భూముల కుంభకోణం, ఒకవైపేమో పవర్ కుంభకోణం. మరి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఇప్పటికే మరి ఈ 2 సంవత్సరాలలో అధోగతి పాలు చేసినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తెలంగాణ ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలని మరి మరొకసారి మనవి చేస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారి యొక్క దిష్టి బొమ్మను ఖండించడం ఇది ముమ్మాటికి ఇది ఎదురుదాడి తప్ప చిత్తశుద్ధితో నిజాలు నిరూపించుకునే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.